మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ అని అన్నారు. ఇంగ్లీష్లో ఉంది. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మీరు లోకానికే ఉప్పు అనేటువంటిది ఆనాడు యేసు ప్రభు తన శిష్యులకు బోధించినటువంటి ఈ విషయమే ఈనాడు మనకు కూడా బోధిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూగా తన పనిని కొనసాగిస్తాడు. ఆనాటి మనుషులు ఇప్పుడు లేరు, కానీ కొనసాగుతూ ఉంటుంటే మన వరకు ఈ పరిస్థితి వచ్చింది. దేవుడు మనకు కూడా ఈ విషయాలను బోధిస్తున్నాడు. ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. యేసు ప్రభు కొండ మీద కూర్చుండి తన శిష్యులను, తర్వాత తన యొద్దకు వచ్చినటువంటి జనులందరినీ ఉద్దేశించి బోధించినటువంటి మాటలు ఇప్పుడు మనము వింటున్నాము. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అనేటువంటి మాట. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అని చెప్పబడింది. ఇదే మాట లూకాసు వార్తలో కూడా రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు అని. మనము అనుదినము వాడే అటువంటి వస్తువులన్నింటిలో ఉప్పు మాత్రమే చాలా తక్కువ ఖరీదైనటువంటిది అని గ్రహించాలి. ఉప్పు సత్యాగ్రహం చేయటం ద్వారా ఉప్పుకు కొంచెం ఏం జరిగింది అనంటే విలువ తగ్గించడం జరిగింది, ఖరీదు తగ్గించడం జరిగింది. అందుకొరకనే చాలా వస్తువుల్లో ఎక్కువగా మనం వాడేటువంటి వస్తువుల్లో ఈ ఉప్పు అనేటువంటిది మాత్రమే చాలా తక్కువగా ఉంటుంది అనేది మనము ఈ వాక్యం ద్వారా గ్రహిస్తూ ఉంటున్నాము. కానీ యేసు ప్రభు తాను చేపలు పట్టే అటువంటి శిష్యులు సముద్రము దగ్గర చేపలు పడుతూ ఉంటుంటే వారికి కుప్పలు తెప్పలుగా పడి ఉన్నటువంటి ఉప్పు ఉంటుంది. వారు మడులుగా తయారు చేసి సముద్రంలో నుండి వచ్చేటువంటి అలల్లో నుండి ఉప్పు సంబంధమైనటువంటి దాని అంతటినీ కూడా ఒక మడిలో ఉంచి తర్వాత దాన్ని వేడి చేసి వారు ఉప్పుగా తయారు చేయడం జరిగేది. అందుకొరకనే చాలా ఉప్పు పడి ఉంటుంటుంది. మేము ఎవ్రిహం క్రుసేడ్లో ఉన్నప్పుడు ఈ సముద్ర తీరాలు వాటి ప్రదేశాలకు వెళ్ళి బోధన చేస్తూ ఉంటున్నప్పుడు ఉప్పు తయారు చేసేటువంటి వారు పెద్ద పెద్ద కుప్పలుగా తయారు చేసి ఉంచడం మేము చూసేటువంటి వాళ్ళము. ఆనాటి శిష్యులకు ఈ ఉప్పు అనేటువంటిది బాగా తెలుసు. దానిని ఎవరు కూడా అంత పెద్దగా లెక్కలో పెట్టుకోరు. బంగారము, తర్వాత వెలగలిగినటువంటి వస్తువులు, డబ్బులు ఏవైనా ఉంటే దానికి ఇచ్చినంత విలువ ఉప్పుకు ఎవరు కూడా ఇవ్వరు. యేసు ప్రభు ఏమంటాడంటే మీరు లోకానికే ఉప్పై ఉన్నారు అని. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటే వారు అనుకున్నారు ఏంటంటే ఇంత చీపుగా మనలను ప్రభు ఎన్నుకున్నాడా, ఎంచుతున్నాడా అని ఒకవేళ వారి మనసులో వచ్చి ఉంటుందేమో తెలీదు. సరే, అక్కడ పడి ఉన్నటువంటి ఆ ఉప్పును వారు చూసినప్పుడల్లా కూడా వారికి జ్ఞాపకం వస్తుంటుంది. అయితే ఇప్పుడు దాని విలువను వారు గ్రహించాలని యేసు ప్రభువుకు మనసు వచ్చింది. శిష్యులకు ఉప్పు యొక్క విలువ తెలిసి ఉండాలని. మొట్టమొదటిగా మనము చూస్తాం ఏంటంటే ఉప్పు యొక్క ఉపయోగములను గూర్చి మనలో చాలామందికి చెప్పే అవసరమే లేదు. అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. కానీ ఆ ఉపయోగాలు ఎలాంటివో అనేది ఒకసారి మనము జ్ఞాపకంలో పెట్టుకున్నట్లయితే ఉప్పుకు మరింత విలువ మనము ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఉప్పు రుచిని కలగచేసేటువంటిది అనేది మొదటిది మనం చూస్తాము. ఉప్పు రుచిని కలగచేసేటువంటిది. మన అనుదిన ఆహారములో మనం వాడేటువంటి ప్రతి వస్తువుల్లో చాలా రకమైనటువంటి విలువైనటువంటి వస్తువులను వాడుతూ ఉంటాము. కర్రీస్ తయారు చేసేటప్పుడు
మనకు బాగా తెలుసు, స్త్రీలు ఏ విధంగా తయారు చేస్తారో వాళ్లకు బాగా తెలుసు. అయితే వాళ్ళు వాడేటటువంటి వస్తువులు అనేక రకాలైనటువంటి మసాలా దినుసులు ఉంటాయి. కానీ అందులో ఉప్పు కనుక లేకపోయినట్లయితే అది నిస్సారంగా అయిపోతుంది, చప్పగా ఉంటుంది, చప్పిడిగా అనిపిస్తుంది, తినలేము అని అసలు ఉప్పు కొరకు అడిగేటువంటి వాళ్ళు చాలామంది. అనుదినం వాడుకలో ఇది మనకు ఉప్పు చాలా అవసరం. అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు అంటుంది అని మీరు ఇది విని ఉంటారు. మీరు చాలా వస్తువులు వేస్తున్నారు, కానీ నన్ను వేయకుండా మీరు తయారు చేసి చూడండి. నన్ను వేసిన తర్వాత మీరు నేను ఏ విధంగా రుచిని కలగజేస్తున్నానో అనేది చూడండి అనేది అది చెప్తుంది అనేది. ఇంకొక నానుడి కూడా ఉంటుంది, ఏంటంటే ఉప్పుతో 9 అని అంటారు. ఉప్పుతో 9 సాధారణంగా ఇక్కడ వాడతారో లేదో తెలియదు, కానీ మాకైతే ఆ విధంగా మా ప్రదేశాల్లో వాడేటువంటి వారు ఉప్పుతో 9 అవసరమై ఉంది అని. సరే, ఇవన్నీ చూస్తే ఉప్పు చాలా విలువైనటువంటిదే, కానీ అంత పెద్దగా లెక్కకు రానటువంటిది, అంత ఖరీదైనటువంటిదిగా అనిపించినటువంటిది అయినా ఉప్పు చాలా విలువైనటువంటిదే. ఒక రాజు పుట్టినటువంటి రోజున తన 3 కుమార్తెలను దగ్గరికి పిలిచి, వారు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అనేది పరీక్షించి చూస్తానని ఆనాటి రాజు అనుకున్నాడట. పెద్ద కుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మా, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అంటే, అవును డాడీ, చాలా ప్రేమిస్తున్నాను, నీవంటే చాలా ఇష్టం నాకు. సాధారణంగా పిల్లలు ఆ విధంగా తల్లిదండ్రులను మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు, ఎంతో సమర్పణ చేస్తారు. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టమైనటువంటి వారుగా ఉంటారు. పెద్దరికి వారు స్వతంత్రులు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు లెక్క చేయనటువంటి పిల్లలు ఉన్నారు. కానీ సరే, సాధారణంగా ఎక్కువ మంది తల్లిదండ్రుల మీద బాగా ప్రేమ చూపించేటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన అడిగినటువంటి ప్రశ్నకు ఈమె ఇచ్చినటువంటి జవాబు, నేను చాలా ప్రేమిస్తున్నాను అని. అప్పుడు ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నావు అని ఆ రాజు తన పెద్ద బిడ్డను అడిగినప్పుడు ఆమె అన్నది, విలువైనటువంటిది భూమి మీద ఏదైతే ఉందో దానిలాగా నిన్ను నేను ప్రేమిస్తాను. బంగారం కంటే, వెండి కంటే, వెలగలిగినటువంటి వస్తువులన్నిటికంటే కూడా డాడీ, నీవు నాకు చాలా ప్రేమ కలిగినటువంటి వాడవు. నేను కూడా నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. నా బిడ్డ ఎంత మంచిదో అని రాజు మురిసిపోయి ఉన్నాడు. రెండవ బిడ్డ దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న, అమ్మా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ బిడ్డను అడిగిన తర్వాత ఈ రెండవ కుమార్తె చెప్పినటువంటి మాట, డాడీ, ఎంత ప్రేమిస్తున్నానో ఏ విధంగా వర్ణించాలో తెలియదు. నీవంటే నాకు చాలా చాలా ప్రేమ. భూమి మీద ఉండేటువంటి వెలగలిగినటువంటి వస్తువులు, బంగారము, వజ్రాలు, వెలగలిగినటువంటి రాళ్ళు, శ్రేష్టమైనటువంటిది ఏదైనా ఉంటే దానికంటే ఎక్కువగా నీవు మాకు. కాబట్టి మేము నిన్ను బహుగా ప్రేమిస్తున్నాము అని ఆ మాట చెప్పినందుకు రాజుకు చాలా సంతోషం అనిపించిన తర్వాత, సరే, మీకు నాకు నా దగ్గర నుండి ఎన్ని బహుమానాలు ఇవ్వాలో రాజు కదా, కావాల్సినంత ఉంటుంది ఆయనకు. ఆ బహుమానాలు వచ్చినన్ని బిడ్డలకు ఇవ్వాలని ఆ ఇద్దరికి చాలా బహుమానాలు ఇవ్వటం జరిగింది. మూడవ బిడ్డ దగ్గరికి వచ్చేసరికి మూడవ బిడ్డను అడుగుతున్నాడు, అమ్మా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నావు? అప్పుడు ఆమె చెప్పింది, డాడీ, నిన్ను బాగా ప్రేమిస్తున్నాను. ఏ విధంగా అంటే, నిన్ను ఉప్పులాగా ప్రేమిస్తున్నాను అన్నది. ఉప్పులాగా ప్రేమిస్తున్నావా? ఉప్పులాగా ప్రేమిస్తున్నావా నన్ను? అంటే నన్ను ఉప్పుతో పోలుస్తున్నావా? ఇక్కడి నుండి వెళ్ళు, నీవు నాకు పుట్టలేదని అనుకుంటాను, దీన్ని బయటికి పంపించమని గెంటి వేయడం జరిగింది. ఆ కుమార్తె ఏడ్చుకుంటూ దుఃఖపడుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.
ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి వంట మనిషి వింటూ ఉండగా సరే గడిచిపోయింది సమయం. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి వంటకాలన్నింటినీ కూడా సర్వ్ చేసింది టేబుల్ మీద. అప్పుడు రాజు ఆ భోజనాన్ని రుచి చూసిన తర్వాత, ఇదేంటి ఈ విధంగా వండినావు ఈరోజు, ఏమి రుచి లేదు, ఏం లేదు, ఏంటి ఏం వేయలేదా దీంట్లో అనంటే, రాజా ఏం వేయాలో అన్నిటిని కూడా వేసిన, ప్రతిరోజు ఏ విధంగా నీకు ఇష్టమై వచ్చినటువంటి విధంగా నేను ఏది వేయాలో అన్నీ వేసిన, మరి ఎందుకు రుచి లేదు అనంటే, ఒక్కటే వేయలేదు రాజా. అదేంటి అనంటే, ఉప్పు వేయలేదు. ఎందుకు ఉప్పు వేయలేదు అంటే, ఆ రోజు మీ చిన్న బిడ్డతో నీవు చెప్పినావు ఉప్పు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని. అంటే అప్పుడు నీవు ఆమెను గెంటి వేసి చాలా అవమానపరిచినావు కదా, ఉప్పు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అనుకొని ఉప్పు వేయలేదు రాజా అని అన్నది. ఓ అవునా అని అప్పుడు ఆయనకు అసలు దిమ్మ తిరిగిపోయినట్టు అయిపోయింది. నా చిన్న బిడ్డ ఇంతగా నన్ను ప్రేమిస్తుందా అని అనుకొని వెంటనే ఆమెను పిలిపించి ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, అమ్మా, నా ఇద్దరు పెద్ద కుమార్తెల కంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఈనాడు నీవు రుజువు చేసి ఉంటున్నావు. నీవే నాకు శ్రేష్టమైనటువంటి దానివి, ఎంత బహుమానం కావాలో అంత నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆ మాట చెప్పేసరికి ఆమెకు సంతోషం కలిగింది. ఉప్పు యొక్క విలువ చాలా గొప్పది అనేది మనము గ్రహిస్తున్నాము. అది మొట్టమొదటిది. రెండవదిగా చూస్తే, వస్తువులు చెడిపోకుండా ఉప్పు కాపాడుతుంది. వస్తువులు చెడిపోకుండా ఉప్పు కాపాడుతుంది అంటే ఇప్పుడు మనకు బాగా తెలుసు, ద సాల్ట్ ప్రొటెక్ట్స్ థింగ్స్ ఫ్రమ్ డికే అనేటువంటిది ఇంగ్లీష్లో చెప్పవచ్చు. ఉప్పు వస్తువులు పాడైపోకుండా క్రొల్లిపోకుండా కాపాడగలిగేటువంటిది శక్తి ఈ ఉప్పుకు ఉంది. అందుకొరకే ఇది రుచినివ్వటం మాత్రమే కాకుండా వస్తువులు చెడిపోకుండా కాపాడగలిగేటువంటి శక్తి ఈ ఉప్పుకు ఉంది. మనకు పచ్చళ్ళు తయారు చేస్తాం. మనం సంవత్సరంలో ఆవకాయ రకరకాలైనటువంటి కాయలతో మనం చేస్తాము. కానీ దాంట్లో ఉప్పు కనుక వేయకపోతే అది ఎన్ని రోజులు ఉండగలుగుతుంది? ఎక్కువ రోజులు ఉండదు. 2-3 రోజుల కంటే ఎక్కువగా అది ఉండదు అనేది మనకు బాగా తెలుసు. కానీ దానిని సంవత్సరం అంతా కాపాడాలనంటే, కొంతమంది సంవత్సరము దాటి ఇంకొక 3-4 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండాలి అనంటే, వారు అందులో ఉప్పును యాడ్ చేయకపోయినట్లయితే అది ఆ విధంగా నిలువ ఉండేటువంటి పరిస్థితులు ఉండదు. తర్వాత చర్మశుద్ధి కొరకు కూడా ఉప్పు పనిచేస్తుంది. చర్మశుద్ధి అనంటే ఈ చర్మ కర్మాగారాల్లో చూడండి, ఉప్పు వాడతారు వాళ్ళు. ఆ ఉప్పుతో దాని మీద రాయకపోతే ఆ చర్మము కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది, పనికి రాదు. అందుకొరకే తప్పకుండా దాని మీద ఉప్పు రాయటం అనేది చర్మశుద్ధి కర్మాగారాల్లో దీన్ని వాడేటువంటి వారు. తర్వాత ఇది క్రిమినాశినిగా ఉప్పు పనిచేస్తుంది. అంటే క్రిములు పట్టకుండా లేక వాసన పట్టకుండా ఉండటానికి ఉప్పు చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అంటే చెడిపోకుండా ఉంచడానికి ఉప్పు ఉపయోగకరం. కొంతమంది ఈ విధంగా అనటం మీరు విన్నారో లేదో, నీ ఉప్పు తిన్నాను కాబట్టి నేను నీకు ద్రోహం చేయను అని. నీ ఉప్పు తిన్నాను కాబట్టి నేను నీకు ద్రోహం చేయను అంటే అర్థం ఏంటి? అసలు ఉప్పు తిన్న తర్వాత కృతజ్ఞత కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా మనము వారిని చూడగలుగుతూ ఉంటున్నాము. తర్వాత ఉప్పు ద్వారా అనేకమైనటువంటి రోగాలను కూడా నయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని రోగాలు, చర్మ సంబంధమైనటువంటి రోగాలు ఉప్పు ద్వారా బాగవుతాయని సముద్రపు ఉప్పు దగ్గర ఉప్పు నీళ్ళలో స్నానం చేయటం చాలామంది ఇది ఆ విధంగా జరగటం నేను కూడా చూసి ఉంటున్నాను. ఎటువంటి చర్మ వ్యాధి ఉన్నా, ఘోరమైనటువంటి చర్మ వ్యాధులు ఈ ఉప్పు ద్వారా బాగవుతుంది అని. ద సాల్ట్ హీల్స్ డిసీజెస్. అందుకొరకనే
రోగాలను నయం చేయగలిగేటువంటి శక్తి కూడా దీనికి ఉంటుంది. చర్మ వ్యాధులు ఉప్పు ద్వారా నయమవుతాయి అనేది మనం గ్రహించవలసినటువంటి విషయం. పశువులు చాలా మట్టుకు అవి కొంతకాలం తర్వాత ఆహారం తినకుండా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆహారం తినవు అనంటే వాటి నాలుకకు బొడిపెల్లాగా వచ్చి వాటి పళ్ళన్నీ కూడా పులిసిపోయి అసలు నీళ్లు తాగవు, తర్వాత ఆహారం కూడా తినవు. అలాంటి పరిస్థితులు మా కుటుంబంలో మా నాన్నగారు, ఆయన వ్యవసాయకుడు కాబట్టి ఎద్దును తీసుకుని దాని నాలుకను తప్పకుండా ఉప్పుతో రాసేటువంటి వాడు, ఆ పంటికి కూడా రాసేటువంటి వాడు. అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది అనంటే ఆ పంటి పులుపు తీసివేయడానికి, ఆ నోట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ తీసివేయడానికి ఇది పనిచేస్తుంది అనేది. ఉప్పు నీళ్లతో పుక్కిలించు అని చెప్పి మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం. ఏదైనా క్రిమి సంబంధమైనటువంటిది మన నోట్లో సంభవించినట్లయితే ఆ విధంగా ఉంటుంది. అందుకొరకనే ఇవి చర్మ వ్యాధులు కూడా తీసివేయటం జరుగుతుంది. గొర్రెలకు కూడా ఉప్పును ఒక దోణిలో వేసి నాకించటం నేను చూసి ఉంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉప్పును ఏ విధంగా వాడేటువంటి వారు అనంటే వారికి పిల్లలు పుట్టినప్పుడు ఆ నాభి అంటే వాళ్ళు ఆ బొడ్డు కోసిన తర్వాత అది ఇన్ఫెక్షన్ రాకుండాన్నట్లుగా వారు ఉప్పుతో దాన్ని రాస్తారు అని యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అంటే ఉప్పు రాయటం ద్వారా ఆ విధంగా ఉంటుంది. లో బీపీ ఉండేటువంటి వారికి కొంచెం ఉప్పు ఎక్కువగా వాడాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఉప్పు ప్రయోజనాలను గురించి చెప్తూ ఉంటున్నాను నేను. అందుకొరకనే ఇప్పుడు అలాంటి పరిస్థితులు విరోచనాలు అయినప్పుడు ఈ ఓరల్ రీహైడ్రేషన్ అనేటువంటి ఇవ్వటం ద్వారా ఒక రోగి బ్రతకటానికి అవకాశం ఉంటుంది. వాంతులు విరోచనాలు అవుతున్నాయంటే తప్పకుండా ఉప్పు, తర్వాత నిమ్మకాయ ఇలాంటివి ఓఆర్ఎస్ లాగా ఇస్తూ ఉంటారు. సరే, ఇక్కడ చూసినట్లయితే ఉప్పు చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అనేకమైనటువంటి వాటికి ఉపయోగకారిగా ఉంటుంది అనేది ఇక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ఎరికో అందమైనటువంటి పట్టణం. ఎరికో పట్టణం చూస్తే చాలా అందమైనటువంటి పట్టణము అని ఆనాడు ఎలీషా రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు మీరు చూడగలిగినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది అనంటే ఈ శిష్యులంతా వచ్చి, అయ్యా ఎలీషా గారు, అసలు ఎరికో పట్టణం అనంటే చాలా సువాసన కలిగినటువంటి పట్టణం అని పేరుగాంచింది. చాలా మంచి పట్టణం, కానీ నీళ్లు మంచివి కావు. మనుషులకు రోగాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? దాని ప్రక్కనే అరసలో డెడ్ సీ ఉంది, అంటే మృత సముద్రం ఉంది. తర్వాత అక్కడనే అసలు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోయినవి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోయినందువల్ల అగ్నిగంధకాలు కురిసినటువంటివి ఈ మృత సముద్రంలోనికి వెళ్ళినప్పుడు దాంట్లో ఏ జీవి కూడా బ్రతకదు అని చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథం 47లో మనము చూడవచ్చు. అక్కడ చూస్తే ఏ జీవి కూడా ఆ చుట్టుపట్ల బ్రతకవు, చెట్లు కూడా బ్రతకవు. కారణం ఏంటనంటే ఆ ప్రదేశమంతటా కూడా ఉప్పు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. కానీ దాని గురించి మరలా తర్వాత నేను చెప్తాను. ఎలీషా చేసినటువంటి పని ఏంటి అనంటే, ఈ నీళ్లు బాగా కావాలనంటే మీరు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని రండి, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను దేవునికి. ఆ తర్వాత ఉప్పు నీళ్లు బాగైపోతాయి, ఈ నీళ్లు బాగైపోతాయి. ఆర్సెనిక్ అనేటువంటిది ఒక రకమైనటువంటి వ్యాధి కలిగించే లోహాలు అందులో ఉంటే ఆ విధంగా అవుతాయి. మీరు నల్గొండ ప్రాంతంలో ఉండేటువంటి నీళ్లను గురించి చూసినట్లయితే చాలామంది అంగవైకల్యం కలిగినటువంటి వారు, తోపుడు బండి మీద వెళ్తున్నటువంటి వారు, మంచి మంచి యవనస్తులు అంత అంగవైకల్యం కావడానికి కారణం ఏంటంటే నీళ్లు బాగలేకపోవటమే. దాని కొరకు కేసీఆర్ చేసినటువంటి కార్యాలను గురించి వారెంతో పొగుడుతూ ఉంటారు. సరే, ఆ విధంగా అక్కడి నీళ్లు బాగులేకపోతే దాన్ని బాగు చేసేది ఎవరు అనంటే దేవుడు మాత్రమే బాగు చేయాలి.
ఆ ఊటలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే అక్కడ ఉండేటువంటి ఉప్పు సముద్రం నుండి, లేకపోతే మృత సముద్రం యొక్క జలలు ఈ ఎరికో పట్టణానికి రావటం ద్వారా మనుషులకు ఆరోగ్యము చెడిపోతుంది, మరణము వస్తుంది, పంటలు సరిగా పండటం లేదు, అందమైనటువంటి పట్టణమే కానీ ఏం ప్రయోజనం లేదు అని చెప్పినప్పుడు ఆయన ఉప్పు వేసినటువంటి పాత్రలో ఉప్పు వేసి ఆ జల దగ్గరికి పోయి దాంట్లో పోసిన తర్వాత ఆ నీళ్లు పూర్తిగా బాగైపోయినవి, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బాగున్నవి అని వాక్యంలో చెప్పబడింది. సరే, ఇంకొక విషయం కూడా గ్రహించాలి ఏంటంటే ఉప్పు అనేటువంటిది దేవునితో నిబంధన చేయడానికి ఉపయోగకారిగా ఉంటుంది అనేది. దేవునితో నిబంధన చేయడానికి మనము యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 22 నుండి 24 వచనం ఇవన్నీ చదవటానికి ఎక్కువగా టైం లేదు కాబట్టి నేను త్వరలో ముగించవలసి ఉంటుంది కాబట్టి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నీవు అర్పించే అటువంటి అన్నిటిలో కూడా ఉప్పు చేర్చాలి అని చెప్పబడింది. ఉప్పు చేర్చకపోయినట్లయితే అప్పుడు దేవుడు ఆ బలిని, ఆ దహన బలిని అంగీకరించడు అని చెప్పబడింది. అంటే ఉప్పు దేవునితో మనకు సమాధానాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది అనేది ఈ వాక్య భాగం మనకు తెలుస్తుంది. దేవునితో సమాధానం కలిగించే అటువంటిది ఏది అనంటే మధ్యవర్తిగా ఉప్పు ఉంటుంది అనేది. అంటే ఉప్పు రుచికి మాత్రమే కాకుండా, స్వస్థతకు మాత్రమే కాకుండా, దేవునితో సమాధానం కలిగించేటువంటి విధానంలో ఉప్పు తప్పకుండా చేర్చవలసిందే. ఉప్పు లేనటువంటి బలిని అర్పించకూడదు అని దేవుడు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. లేవి గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయాలు మనకు చెప్పబడి ఉన్నాయి. అందుకొరకనే దేవునికి ఇష్టమైంది మనుషుల జీవితము ఒక సారవంతమైనటువంటిది, సారం కలిగినటువంటి జీవితంగా మార్చాలంటే ఉప్పు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అందుకొరకనే మానవునికి ఉప్పు చాలా ఉపయోగకారిగా, దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉన్నందువల్లనే యేసు ప్రభు ఆ మాట వారితో చెప్పటం జరిగింది. మానవునికి దేవునికి ఉండేటువంటి సమాధాన స్థితిని గురించి ఉప్పును గురించి 9వ అధ్యాయం మార్కు సువార్త 49-50 వచనాల్లో కూడా ఆ మాటలు ఉన్నాయి. అంటే ఉప్పు అగ్ని ద్వారా అది గట్టిపడుతుంది, అగ్ని ద్వారా అది వేడి అయినందువల్ల ఉప్పుకు సారము వస్తుంది అని చెప్పబడింది. ఆ రీతిగా ఉప్పు మరి తయారు చేయటానికి ఏ విధంగా తయారు చేయాలో అనేటువంటిది ఇక్కడ మనకు తెలియపరచబడింది. అందులో సమాధాన స్థితి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఉప్పుకు ఉండేటువంటి గుణలక్షణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఏంటి అనంటే ఉప్పుకు కరిగిపోయేటువంటి స్వభావం ఉంది. గుర్తులో పెట్టుకునండి, ఉప్పుకు కరిగిపోయేటువంటి స్వభావం ఉంది. అంటే ఉప్పు కనబడదు కానీ రుచిని ఇస్తుంది. మానవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది బహిర్గతంగా కనబడరు కానీ వారి జీవితము సారవంతమైనటువంటి జీవితంగా ఉంటుంది. వారు బయట బాగా తమ్మును తాము ప్రత్యక్షపరచుకోరు కానీ వారు రహస్యంగా ఉన్నట్టే ఉండి చాలా మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకొరకనే వారి యొక్క జీవితం ఉప్పులాగా ఉంటుంది, లేక రుచికరమైనటువంటిదిగా, వారి మాటలు చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఉంటాయి. వారి మాటలు ఉప్పు వేసినట్టుగా ఉంటుంది అని మనము వాక్యంలో చూడగలుగుతాము. ఉప్పు వేసినట్టుగా మాటలు రుచికరంగా ఉంటాయి. ఆ వ్యక్తి మాట్లాడితే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆయన ఎంత మంచి మాటలు మాట్లాడతాడో, ఎంత దీనత్వం వహించి ఉంటాడో, ఎన్ని విధాలుగా మాట్లాడతాడో అనేది. అయితే మనము నిస్సారమైనటువంటి ఉప్పులాగా కొన్నిసార్లు తయారవుతూ ఉంటాము. ఏంటి అనంటే మనలో ఉండేటువంటి ఉబలాటం ద్వారా లేక ఆరాటం ద్వారా ఎవరెవరిని గురించో మనం ఎప్పుడూ చెడ్డగా చెప్పుకుంటూ ఉంటాము. వారి విషయంలో ఏనాడు కూడా మంచి అనేటువంటిది చెప్పకుండా కక్షను పెంచుకునేటువంటి స్థాయిలో ఉన్నట్లయితే అది సారవంతమైనటువంటి జీవితానికి సాదృశ్యం కాదు. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి అనంటే రుచికరమైనటువంటి మాటలు మాత్రమే,
పరులకు మేలు కలిగించేటువంటివి మాత్రమే ఉండాలి, కానీ హాని కలిగించి పరుల యొక్క పరువును పాడు చేసేటువంటిది ఏదైనా ఉంటే దాన్ని గనక తీసివేయకపోయినట్లయితే దేవుడు అలాంటి వారిని నిస్సారమైనటువంటి ఉప్పుతో పోల్చివేస్తాడు. దేవుని మీద భక్తి విశ్వాసం ఉండేటువంటి వారు ప్రతి స్థలములో ఏ స్థలములో ఉంటారో అక్కడే వారు రుచికరమైనటువంటి తమ జీవితాలను ప్రత్యక్షపరుస్తూ ఉంటారు. అందుకొరకే కరిగిపోయేటువంటి స్వభావము అనంటే దీనత్వానికి సూచనగా అది చెప్పబడింది. కరిగిపోయింది అనంటే అది కనబడదు, కానీ అది రుచి రూపములో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆ రీతిగా దేవుడు మనలను చేయాలి. ఆ రీతిగా మనం ఉండకపోతే మనం నిస్సారమైనటువంటి ఉప్పు లాంటి వారముగా ఉంటాము అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ విషయాలు మనము చూడగలుగుతాము. ఇక ఇంకొక విషయంలో మనం గమనించాలి ఏంటంటే నిస్సారమైనటువంటి ఉప్పు, ద యూజ్లెస్ సాల్ట్. నిస్సారమైనటువంటి ఉప్పు ఇది దేనికి పనికొస్తుంది అనంటే దేనికి పనికిరాదట. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, లూకా సువార్త 14, 34 నుండి 35 వచనాల్లో మీరు చూడగలిగినట్లయితే ఇక్కడ యూజ్లెస్ సాల్ట్ను గురించి చెప్పబడింది. ఉప్పు అనేటువంటిది నిస్సారమైతే అది ఏం చేయబడుతుంది? మృత సముద్రపు తీరాన లెక్కలేనంతగా ఉప్పు కుప్పలుగా పడి ఉంటుంది. దానిని ఎవరు కూడా వాడరు. అది ఉన్నదంతటిని కూడా కుప్పలుగా పెట్టేస్తారే తప్ప దాన్ని ఎవరు కూడా వాడరు. ఎందుకనంటే దట్ ఈజ్ యూజ్లెస్ సాల్ట్. అది పనికిరానటువంటి ఉప్పు అని తేలిపోయింది. చాలా కుప్పలుగా పడి ఉన్నా దానిని ఎవ్వరు కూడా ముట్టరు. ఎందుకంటే దాంట్లో సారము లేదు కాబట్టి. చూపుకు అది ఉప్పుగా కనబడినప్పటికీ అది నిస్సారమైనటువంటి ఉప్పు. ఎవరైనా తెలియక ఎట్లుంటుందో చూస్తామని అందులో ఒక రవ్వ ఉప్పు నాలుక మీద వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు నాలుక పూర్తిగా రుచులన్నీ పోతాయి. మన నాలుకకు చాలా రుచులు ఉన్నాయి దేవుడు పెట్టినటువంటిది. కానీ ఈ ఉప్పును కనుక మన నాలుక మీద తెలియకుండా వేసుకున్నామనంటే ఇక చనిపోయేంత వరకు కూడా ఏ వస్తువు యొక్క రుచి కూడా మనకు తెలియదు అట. అంత ఘోరం అది. అలాంటి నిస్సారమైనటువంటి ఉప్పు ఎంత చెడ్డది అనంటే మానవుని జీవితాన్ని నాశనం చేయగలిగేటువంటిది అనేది మనకు అర్థమైపోయింది. ఈ నిస్సారమైనటువంటి పనికి మారినటువంటి ఉప్పు చూపుకు మంచిగానే కనబడుతుంది, కానీ దానిని ఎవరు కూడా వాడకూడదు. నాలుకంతా చెడిపోతూ ఉంది. ఎవరైనా పంట చేన్లలో ఉప్పు వేస్తారు. తెలియకుండా కొన్నిసార్లు దొంగతనంగా పంట పొలాల్లో ఉప్పు వేయటం మీరు విని ఉంటారో లేదో తెలీదు, మీరు వ్యవసాయదారులు కారు కాబట్టి. కానీ ఉప్పు గనక ఈ వరి పొలాల్లో చల్లినట్లయితే చాలా పచ్చగా వచ్చి మంచి ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి సారవంతమైనటువంటిదిగా ఆ పంటను చేస్తుంది అన్నట్టు. అందుకొరకనే అది చాలా మంచిది. కానీ ఈ నిస్సారమైనటువంటి ఉప్పు తీసుకొని పోయి ఆ పొలంలో గనక చల్లినట్లయితే ఆ పంటంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అంతేకాదు ఇంకెప్పుడు కూడా దాంట్లో మొరకే ఉండకూడదు. ఎంత చెడ్డది అనంటే ఈ నిస్సారమైనటువంటి ఉప్పు అంత చెడ్డది అని అర్థం. మానవుని యొక్క జీవితం నిస్సారంగా మారినా అది అంతే, దేనికి పనికి రాదు అని దేవుడు అన్నాడు. అందుకొరకనే అసలు ఈ పనికి మారినటువంటి ఉప్పు ఎక్కడ వేసినా అది బాగుండదు. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఈ నిస్సారమైనటువంటి ఉప్పును బజారులో పడివేయాలట. ఎందుకు అనంటే అందరి చేత తొక్కబడేటువంటి విధంగా పడవేయాలి. అక్కడ తప్పితే ఇంకెక్కడ కూడా ఇది నాశనమే కలుగజేసేటువంటిది. కాబట్టి నిస్సారమైనటువంటి ఉప్పు ఆ ప్రదేశం అంతటిని కూడా పాడు చేసేటువంటిది అనేది అర్థమైంది. అందుకొరకే మృత సముద్రం, డెడ్ సీ అనేటువంటి ప్రాంతంలో ఒక్క మొలక కూడా మొలవనీయదు. కానీ ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే
దేవుని గడప క్రింది నుండి వచ్చేటువంటి ఆ నీళ్లు జీవజలపు ఊటలు ఒక నదిగా ప్రవహించి అరాబా అనేటువంటి ఒక లోయలోనికి పడుతుంది. ఆ లోయలో నుండి ఎక్కడికి వెళ్తుంది అని అంటే మృత సముద్రంలోనికి కలిసిపోయిన తర్వాత అక్కడ ఏ జీవి కూడా ఇంతకుముందు జీవించదు. బ్రతికున్నటువంటి చేపలు కానీ జీవులు కానీ చచ్చిపోతూ ఉంటాయి. ఉప్పు, అగ్ని, గంధకాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది పనికి రానటువంటిదిగా ఉంటుంది. కానీ ఈ దేవుని జీవజల నది కనుక అందులో ప్రవేశించిన తర్వాత ఆ సముద్రం అంతా కూడా జలమయముగా మారిపోయి చేపలు బ్రతుకుతాయి, తర్వాత చుట్టూ చెట్లు మొలుస్తాయి అని 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డాయి. అంటే అంత వడిగా ప్రవేశించి అందులో పడవేస్తే ఇది సాదృశ్య రూపంలో చెప్పబడింది, ఉపమాన రూపంలో చెప్పబడినటువంటి విషయం. దానిని దేవుడు ఆ రీతిగా పనికి మారినటువంటి నిస్సారమైనటువంటి జీవితాలను ఏ విధంగా ఫలభరితంగా మార్చి సజీవంగా చేయగలదో అనేటువంటిది చూపించడానికి దేవుడు ఇలాంటి విషయాలను తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకొరకనే ఇప్పుడు మనము సారము కలిగినటువంటి ఉప్పుగా మారాలంటే ఏం చేయాలి అని అంటే మనము అగ్ని చేత కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించబడితేనే తప్ప మనము ఎప్పుడు కూడా బాగుపడలేము. పరిశుద్ధాత్మ అగ్ని శిష్యుల మీదికి రాగానే వాళ్ళ మీదికి మంటలాగా మండుతూ ఉన్నప్పుడు వారిలో ఉండేటువంటి ప్రతి బలహీనత, ప్రతి అబద్ధం, ప్రతి పెరిగితనం అంతా పోయి దేవుని కొరకు సంపూర్ణమైనటువంటి సమర్పణతో జీవితాలనే త్యాగం చేసుకుని హతసాక్షులైపోయినటువంటి సంఘటన ఎప్పుడు వచ్చింది అనంటే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు మాత్రమే. పరిశుద్ధాత్మ అగ్ని లేకుండా ఏ వ్యక్తి కూడా సరి అయినటువంటి క్రైస్తవ జీవితం జీవించలేడు. నూతన సంవత్సరంలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఉందే ఏంటి అనంటే మనము సారమైనటువంటి ఉప్పు లాంటి మంచి జీవితం జీవించాలనంటే, దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలనంటే ఆ రీతిగా ఉండాలని శిష్యులతో అనేకులతో బోధించి ఉంటున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, కానీ ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు, కాబట్టి అది బజార్లలో త్రొక్కబట్టకు మాత్రమే ఉపయోగపడుతుంది అని. అంత మాత్రమే దాని యొక్క పరిస్థితి. అంటే క్రైస్తవులు కానటువంటి క్రైస్తవుని జీవితం కూడా నిస్సారమైనటువంటిదైతే వారు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మనమందరం కూడా ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారి సంఖ్యలో ఉంటామో లేదో అనేది ఇప్పుడే బాగా పరిశీలన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక.